లోకానుసారంగా కొంతమంది యవనస్తులు సినిమా యాక్ట్రెస్ని, క్రీడాకారులను, తను అభిమానించేటువంటి వారిని వెంబడిస్తూ ఉంటారు. వాడు ఏ విధంగా హెయిర్ స్టైల్ చేసుకుంటే ఆ విధంగా హెయిర్ స్టైల్ చేసుకుంటారు. నాయకు హీరో అభిమానులు తమ అభిమాన హీరో కానీ ఒక క్రీడాకారుడు కానీ వెంబడిస్తున్నప్పుడు, ఫాలో అవుతున్నప్పుడు వారు ఏదైతే చేస్తున్నారో అదే ఈ రోజులో చాలా మంది యవన బిడ్డలు, లోకానుసారమైనటువంటి బిడ్డలు చాలా మంది చేస్తున్నారు. అలాగే ఫాలో అవుతూ ఉన్నారు. అనుకోకూడదు కానీ కొన్ని సంఘాల్లో చూస్తే క్రమం అనేటువంటిది లేకుండా ఈ రోజులో చాలా మంది యవనస్తులు కూడా లోకానుసారమైనటువంటి హెయిర్ కటింగ్స్ లేక అదొక మోడర్న్ అని చెప్పి మోడర్న్ అనుకుని జీవిస్తున్నారు. ఏమాత్రం కూడా వేరైనటువంటి జీవితం లేకుండా ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున క్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి మన జీవితాల్లో మనం ఏ విధంగా వెంబడించాలి, ఎలా వెంబడించాలి అని మనం ఒకసారి ఆలోచించాలి. మనం క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులం కాబట్టి మనము ఏ విధంగా వెంబడించాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య అన్నాడు తన శిష్యులను ఏర్పాటు చేసుకునేటప్పుడు, జాలరులైనటువంటి వారిని అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నప్పుడు అన్ని కూడా వదిలిపెట్టి వెంబడించారు. పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఇదే మాటలో ఆయన్ను వెంబడించారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే వెంబడించేటప్పుడు రాబోయే దినాలు ఎలా ఉంటుంది పరిస్థితి, ఆయనకి తినడానికి ఆహారం దొరుకుతుందా, నా బిడ్డలకు ఆహారం దొరుకుతుందా, లేకపోతే సక్రమంగా నేను ముందుకు వెళ్ళగలనా, లేకపోతే మధ్యలోనే మళ్ళీ తిరిగి వచ్చేస్తానా, నేను ఎలా ఉండగలనేటువంటిది ఆలోచించలేదంట. వెంటనే వారు తమ పనులన్నీ కూడా ప్రక్కన పెట్టి వెంబడించారంట ప్రభుని. వెంబడించడం అనేటువంటి చాలా ప్రాముఖ్యం ప్రియులరా. మనము ఎవరినైతే వెంబడిస్తామో వారు చెప్పినటువంటి విధంగా మనము చేస్తాం. లేఖన భాగం ఉంటుంది, ఒకసారి చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు యేసు ఆ శిష్యులను చూచి వెంబడించేవారు తమ సిలువనెత్తుకుని తన్ను ఉపేక్షించుకుని రాయబడుతుంది. అంటే త్యాగం చేయాలి, తనను తాను తగ్గించుకోవాలి, కొన్ని వదిలేసుకోవాలి. చాలా జాగ్రత్త, కొన్ని వదిలేసుకోవాలి. కొన్ని రోగాలు వచ్చినప్పుడు చూడండి, జ్వరం వచ్చినా, అనారోగ్యం వచ్చినా డాక్టర్ చెప్తాడు, ఈ రోజుకి నువ్వు భోజనం చేయొద్దమ్మా, చక్కని పాలు బ్రెడ్ తీసుకుని టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో అంటారు. అలా కాదు, డాక్టర్ గారు చెప్పింది నాకెందుకు, నేను అన్నమే తింటాను, నాకు కావలసిన ఆహారమే తింటాను, నేను చికెన్ బిర్యానీ తింటాను అంటే ఇంకా ఆయన ఏం చేయలేడు. అంటే కొన్ని వదులుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ తింటే చచ్చిపోతున్నారు, వైరస్ వచ్చేసింది. ఈ రోజుల్లో మనం చూస్తే క్రీస్తు ప్రభువులో మనం ఎదుగుతున్నప్పుడు కొన్ని త్యాగం చేయాలి క్రీస్తు కొరకు. కొన్ని విషయాల్లో మనము ఎప్పుడైతే త్యాగం చేస్తామో ప్రభు అన్నటువంటి మాట నెరవేరుతుంది మన ఎడల. ప్రభు అన్నాడు, మీరు నన్ను వెంబడించాలంటే మీ సిలువను ఎత్తుకుని, అంటే అక్కడ రాయబడుతున్నటువంటిది ఏంటంటే మీకు మీరు ఏంటంటే ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి. లేకపోతే కొన్ని పరిస్థితులు కొన్ని మానేయమంటే మానేయాలి, కొన్ని విషయాల్లో అవి చేయొద్దంటే మానేయాలి. అవి చేసి అవి మానేసి మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడించాలని దేవునికి స్తోత్రం చెప్తాం. యేసు ప్రభువారు సిలువ మోస్తున్నటువంటి దినాల్లో సమయంలో కొద్ది దూరమైన సిలువ మోస్తూ చాలా భారభరితమైనటువంటి సిలువ. ఓ పక్కన ముళ్ళ కంపల్లో ముళ్ళు గుచ్చిపోతున్నాయి, పైన ఆకాశం నుంచి భయంకరమైన ఎండ, పిల్లరా కడుపులో ఆకలి, కింద కాళ్ళకేమో ముళ్ళు గుచ్చిపోతున్నాయి, రాళ్ళ మధ్య నడుస్తూ ఉన్నాడు. నడవలేని పరిస్థితుల్లో, మోయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ దారిన కురేనీడైనటువంటి సీమోను అనేటువంటి వ్యక్తి బాటసారి వెళ్తా ఉన్నాడంట. జాగ్రత్తగానండి, ఒక బాటసారి వెళ్తున్న సమయంలో ఆ వ్యక్తిని తీసుకొచ్చి యేసు ప్రభువారి దగ్గర ఆ సిలువ మోస్తున్నటువంటి యేసు ప్రభువారి సిలువ తీసి అతని మీద పెడతాడు. అతని మీద పెడతారు వాళ్ళు. అతని మీద పెట్టినప్పుడు ఆ సిలువ కొంత దూరం మోస్తున్నప్పుడు ఆ వ్యక్తి మోయలేక మోస్తూ ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి వచ్చి వెంటనే ఆ సిలువను తీసుకుని, వద్దు బాబు నేనే మోస్తానని చెప్పి ఆ సిలువను మోస్తున్నాడు. ఆ కురేనీయుడు సీమోను గురించి ఆలోచిస్తే ఆయన అంటున్నాడు, అయ్యో బాబు ఎంత బరువు,
నేను ఎప్పుడు మోయలేను, నేను మోయలేని బరువు. ఆ బరువు ఎవరు మోయగలంటే కేవలం యేసు ప్రభు వారు ఒక్కడే. సిలువ అనేటువంటిది శ్రమలకు సూచనగా ఉన్నది. జాగ్రత్తగానండి, సిలువ అనేటువంటిది శ్రమలకు, కష్టాలకు సూచనగా ఉన్నది. అంటే మనం యేసు ప్రభు వారిని నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒక ఆమె అన్నది, అమ్మ నువ్వు ఎందుకు బాప్తిస్మం పొందుతున్నావు అమ్మ అంటే అన్నది, ఏముందండి అయ్య గారు, చాలా సమస్యలు ఎక్కువైపోయినాయి, బాధలు ఎక్కువైపోయినాయి. ఈ బాధలు, సమస్యలు, కష్టాలు ఉండవని నేను యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నానండి అని. నేను అప్పుడు అనుకున్నాను, యేసు ప్రభు వారిని నమ్ముకుంటే కష్టాలు, బాధలు ఉండవు అనేటువంటిది లేదు, ఎక్కడ ఉంటాయి, కానీ వాటి నుంచి దేవుడు తప్పిస్తాడు. బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఏ మొదలవుతాయి అసలే. యేసు ప్రభు వారు కూడా అలాగే బాప్తిస్మం పొందిన తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి ఎడారిలో ఆయన ఆ రాళ్ల మధ్య ఉపవాసం చేస్తుంటే సాతాను శోధించింది. నువ్వు దేవుడు కదా, ఈ రాళ్ళ రొట్టెలు చేసుకుని తిను, ఆకలేస్తుంది కదా నీకు, తినేని శోధించింది. మళ్ళా వచ్చి, ఇదిగో నువ్వు నాకు మొక్కితే ఇదిగో ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, సర్వసంపదలను ఇచ్చేస్తానని శోధించింది. అంటే బాప్తిస్మం పొందిన దగ్గర దేవుడు నమ్ముకుంటేనే అసలైన శ్రమలు వస్తాయి. అయితే ఆ శ్రమల నుంచి దేవుడు తప్పిస్తాడు. అందుకని అంటాడు, మీరు నన్ను వెంబడించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి కొన్ని విషయాల్లో. దేవునికి స్తోత్రం. చెయ్యొద్దన్నటువంటి పనులు మానేయాలి. ఈరోజు చాలా మంది కూడా చెయ్యొద్దన్నటువంటి పనులు మానట్లేదు. భక్తే వాళ్ళు చేసే పనులు వాళ్ళు మామూలే. పిల్లల వాక్యం తెలియజేయబడుతుంది, కొన్ని త్యాగాలు దేవుడి కొరకు మనం చేయాలి. ఉపేక్షించుకోవాలంట, కొన్ని తగ్గించుకోవాలి, కొన్ని వాటిని తీసివేయాలి. చూడండి, ఒక సెప్టిక్ అయిందనుకో కాలు, అయితే భాగంలో మన శరీరంలో ఎక్కడైనా ఏదైనా సెప్టిక్ అయిందనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడంటే సెప్టిక్ అయిన భాగాన్ని కట్ చేస్తాడు. కట్ చేయకపోతే ఏమవుతుందమ్మా, కట్ చేయకపోతే కొంచెం అలా తినేస్తూ ఉంటుంది. నేను ఒక్కొక్కసారి అటు సైడు బాగా అడవుల్లోకి సువార్తకి వెళ్ళానండి. మరి దోమ కుట్టిందో ఏం తగిలిందో తెలియదు, కానీ నా కాలు మీద చిన్న పొక్కులాగా వచ్చింది. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఒక చిన్న పొక్కులాగా వచ్చింది. సీమ్ పొక్కులు చిన్నదే, ఇంత చిన్న చీమ్ పొక్కు అంత వచ్చింది. చీమ్ పొక్కే కదని చెప్పి అశ్రద్ధ చేశా. కొద్దిగా పెద్దదైపోయి ఏమైందంటే సెప్టిక్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. కాలంతా వాసిపోయింది. ఇప్పుడు చాలా కాలంతా కూడా సెప్టిక్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వంలో ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి, దేవుడు స్వస్థత ఇచ్చి ఇంచుమించుగా 15 రోజులు అలాగే మంచం మీద లేక ఇంటికాడే ఉండి ఎక్కడికి వెళ్లకుండా కాలు అలా తీస్తే బాధ, నడిస్తే బాధ, నడవలేని పరిస్థితిలో అలాగే మంచం మీద ఉంటున్నప్పుడు పాస్టర్ గారిని తీసుకొచ్చి పెడుతుంటే అలాగే తిని అక్కడ కాలు అలా నడపలేని పరిస్థితి. ఎవరికి తెలియదు ఇది. అయినా పరిచర్యలో ప్రభులు ఎదుగుతూ ఉన్నాం. ప్రియులారా, దేవునికి సన్నిధిలో ఆ సమయంలో ప్రార్థన చేయగా దేవుడు ఆలకించి సంపూర్ణ స్వస్థత ఇచ్చాడు. అంటే మనకు ఏదైనా చెడు ఉన్నదనుకోండి, దాన్ని వెంటనే తీసేస్తే దేవుడు ఆశీర్వాదాలు మనకు వస్తాయి. మన జీవితంలో దేవుని వెంబడించేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఉపేక్షించుకొని మన సిలువను మనం ఎత్తుకుని వెళ్ళాలి. మన సిలువను మనం, ఎవరి సిలువ వాళ్ళే, ఎలా సిలువ వాళ్ళే. ఒక రోజున ఒక వ్యక్తి సిలువ మోస్తూ వెళుతున్నాడంట. వెళుతూ ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ సిలువ చాలా భారంగా ఉంది ప్రభువా, మొయ్యలేకపోతున్నాను ప్రభువా, దయచేసి నాయన ఈ సిలువను కొద్దిగా బరువు తగ్గించిన ఆయన అంటే కథ, ఇది జరిగిన విషయం కాదు. ఉదాహరణకి వాక్యాలు చెప్పేటప్పుడు మనకు అర్థమయ్యే విధంగా ఉపమానాలు చెప్తూ ఉంటారు. ఆ ఉపమానాలు ఒక ఆయన రాశాడు. ఆయన అంటున్నాడంట, ప్రభువా నేను మొయ్యలేకపోతున్నాను సిలువ అంటే నాకు కొద్దిగా కట్ చేసుకుంటాను ఆయన అని చెప్పి, అంటే కొద్దిగా కట్ చేసేసుకున్నాడంట, సిలువను ముక్కను చేసుకున్నాడంట. కొంత దూరం ప్రయాణం చేస్తున్నా అక్కడ కూడా భారం ఎక్కువైపోతుందంట. మళ్ళా నేను కట్ చేసేసుకుంటాం ప్రభా సిలువను అని చెప్పి ఈ పక్కనో భాగం కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి పెద్ద లోయ వచ్చిందంటండి. జాగ్రత్తగానండి, పెద్ద లోయ వచ్చిందంట. ఆ లోయ వచ్చేటప్పటికి కొంతమంది ఈ సిలువను మోస్తూ వెళ్తున్నటువంటి వాళ్ళు, ఆ లోయ వచ్చేటప్పటికి ఒక పెద్ద ఒక లోయ లాంటి వస్తే అప్పుడు ఆ ప్రభువారు చెప్పాడు, నువ్వు మోస్తున్న సిలువను అలా అడ్డంగా వేసి నువ్వు సిలువ నుంచి నడిచి వెళ్ళిపో అని చెప్పారు. అందరూ కూడా మోస్తున్నటువంటి సిలువను అలాగా ఏమంటారు పెద్ద లోయ మీద అలా వేసేసి ఆ సిలువను దాని మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి దానికి ఉపయోగపడింది. కానీ అటు ఇటు కట్ చేసుకున్నటువంటి అతను, లేకపోతే భారము మొయ్యలేక ఆ సిలువను కట్ చేసేసుకున్నటువంటి, కొంచెం మొక్కలు చేసేసుకున్నటువంటి ఆ వ్యక్తి మాత్రము
అగాధము దాటలేక అక్కడే అగాధంలో పడిపోయాడు, లేక అగాధము బయటే ఉండిపోయాడు, ముందుకెళ్ళలేకపోయాడు. చాలామంది రోజుల్లో శిలువ శ్రమలు మోయలేక, లేక ప్రభువులో ఎదగలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది దిగజారిపోతున్నారు. చాలామంది ప్రభువులో ఎదగలేక, ప్రభువులో కొనసాగలేక. ఎందుకంటే చాలాసార్లు చెప్తాను, ప్రభు మార్గము ఇరికినటువంటి మార్గము. ఇది ప్రభు మార్గము, పరలోకానికి వెళ్ళే మార్గము. ఇది ఇరుకైన మార్గము. ఇరుకైన మార్గం అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా జీవించడం కుదరదు, మనం ఇష్టం వచ్చినట్టుగా మన ఇష్టం వచ్చిన బ్రతకడానికి కుదరదు. ప్రభువు ఇచ్చినటువంటి మార్గంలో మనం నడవాలి. అదే నరకానికి వెళ్ళే మార్గం అయితే విశాలమైన మార్గం, ఎలాగైనా వెళ్ళొచ్చు. ఒక రోజున ఒక వీడియోలో చూశాను, ఒక ఫోటోలో చూశాను. ఒక ప్రక్కన సెల్ ఫోన్ పట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్నారు, ఇంకొక ప్రక్కన యేసు ప్రభు మార్గంలో ఎవరైతే వెళ్తారో రండి అనేటువంటి మార్గం ఒక ఫోటో ఉన్నది. ఎవరు వెళ్తున్నారు యేసు ప్రభు మార్గానికి అని చూస్తే ఎవరు వెళ్తలేదు, కానీ ఎక్కువ ఈ సెల్ ఫోన్కే ఎక్కువగా వెళ్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. సిలువను ప్రియులరా, ఆ సమయంలో వారు ఒక ప్రక్కన ఉన్నటువంటి ఇరుకు మార్గానికి ఏం తక్కువ మంది వస్తున్నారు, విశాలమైన మార్గానికి ఎక్కువ మంది వస్తున్నారు. ఎందుకంటే విశాలమైన మార్గంలో ఏ అడ్డు ఉండదు, ఏ విధులు ఉండవు. అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఉండదు. విశాల మార్గంలో ఎలా ఉంటుంది, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు, కానీ తుదకు అది నరకానికి నడిపిస్తావు. దేవునికి స్తోత్రం చెప్దాం. అదే దేవుని మార్గంలో నడిస్తే, దేవుని వెంబడిస్తే, నీవు ఇరుకు మార్గంలో నడిచినా, నీవు ఇబ్బందులో నడిచినా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. అది మోక్షానికి నడిపించే మార్గం. అందుకని అంటాడు, నన్ను వెంబడించే వాళ్ళు మీ సిలువను మీరు ఎత్తుకుని నన్ను వెంబడించాలి. అక్కడ ఏమంటాడంటే ఉపేక్షించుకొని, కొన్ని విషయాలు ఉపేక్షించుకోవాలి, కొన్ని విషయాలు ఉపేక్షించుకోవాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అనేక మందికి బోధించి ప్రకటించి నేను భ్రష్టునైపోతానేమో అని చెప్పి తన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడమ్మా? శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు. నలగొట్టుకోవడం అంటే ఏంటి పిల్లరా? శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే ఉపవాస ప్రార్థన చేయడం, భక్తి చేయడం, ప్రార్థన చేయడం, ప్రభుత్వంలో మా మోక నుంచి ఇంచుమించుగా 3 గంటలకి 4 గంటలకి లేచి ప్రభుత్వంలో ప్రార్థన చేయడం, లేక ఇలాంటి కోటాలు పెట్టినప్పుడు మన సమయం అంతా ప్రక్కన పెట్టుకుని, సమయం అంతా కూడా ప్రక్కన పెట్టి ప్రభుత్వంలోకి వచ్చి గడపడం, ఇది ప్రభుత్వంలో శరీరాన్ని నెలగొట్టుకోవడం. అంటే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, అనేక మందికి బోధించిన తర్వాత, చాలామంది ఈ రోజుల్లో బోధించి భక్తిలో ఉండి భ్రష్టులైపోతున్నారు చాలామంది. అంటే వారి జీవితంలో సరిగా వెంబడించలేక, వారి జీవితాల్లో ముందుకు వెళ్ళలేక, వారి జీవితాల్లో ముందుకు ప్రయాణం చేయలేక, ముందుకు కొనసాగలేక మధ్యలోనే ఆగిపోతున్నారు చాలామంది. ఇది ఆధ్యాత్మిక ప్రయాణము. ఈ ప్రయాణంలో కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కానీ తుదకు అది మోక్షానికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకటి చెప్తాను, ముందుకు వెళ్తాను పిల్లరా. మనం ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు. జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ మనము యుగాలు ఉండేటువంటిది ఆ మోక్ష మార్గము, మోక్షలోకము. యుగాలు అక్కడ ఉంటాం, ఇక్కడ కొంతకాలమే ఉంటాం. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. భక్తులు అంటాడు, కీర్తనకారుడు, మరి మోషే గారు రాస్తున్న కీర్తనలు అంటాడు ఏమంటే, ఆయన అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. చెప్పండి, దేవుని స్తోత్రం. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎక్కువ బతిన కాలం నుంచి ఎప్పుడు చచ్చిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం, ఏంటి బాధలు ఏంటి, సమస్యలు ఏంటి అని, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖం. అంటే మనం ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ ఉన్నంత కాలంలో ప్రభు యందు భయభక్తులు కలిగి ఉంటే యుగాలు జీవించేటువంటి ఆ మోక్ష రాజ్యం దేవుడు ఇస్తాడు. అందుకనే ఆ మోక్ష రాజ్యం కోసమే మనం ఈ తిప్పలో. దేవుని స్తోత్రం. అందుకని పౌలు గారు ఏమంటాడంటే, అనేక మందికి బోధించిన తర్వాత నేను భ్రష్టుని అయిపోకుండా ఉండాలంటే నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. ఇంచుమించుగా ప్రభువుని నమ్ముకున్న తర్వాత 9 దేశాలు తిరిగి 14 సంఘాలు కట్టాడండి. ఆయన కష్టపడ్డాడు. 9 దేశాలు తిరిగి 14 సంఘాలు ప్రభు కొరకు సంపాదించాడు. ప్రియులరా, ఆయన అంటున్న మాటలో, అనేక మందికి బోధిస్తాను, అనేక మంది బోధలో ఎదుగుతారు, నేనైతే ఒకవేళ పాపలో పడిపోతానేమని చెప్పి ఎప్పటికప్పుడే శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడు.
ప్రభులో ఎదుగుతున్నాడు, ప్రభులో మరి బ్రతుకుతున్నాడు. అందుకని వాక్యం తెలియజేయబడుతుంది, నన్ను వెంబడించేటువంటి వాళ్ళు మీ సిలువనెత్తుకుని మీరు వెంబడించాలి. మార్కు సువార్త 10వ అధ్యాయము. యేసు అతను చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినది అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. దేవునికి స్తోత్రం. నీకు ధనము కలుగును, నువ్వు వచ్చి నన్ను వెంబడించము. ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ఒకరోజు. ప్రభువా, పరలోక రాజ్యానికి నువ్వు చెప్పే మోక్ష రాజ్యానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? ప్రభు అన్నారు, 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, పాటించయ్యా అన్నాడు. ఇవి నేను ఎప్పటి నుంచో పాటిస్తున్నాను ప్రభా, పుట్టిన దగ్గర నుంచి నేను పాటిస్తున్నాను. పుట్టిక క్రైస్తవుడిగా ఉంటున్నాను, లేక పుట్టికతో నుంచే మా అమ్మ నాన్న నేర్పినటువంటి ఆ మాటలు బట్టి నేను నేర్చుకుంటూనే పాటిస్తూనే ఉన్నాను అంటున్నాడు. కానీ అప్పుడు యేసయ్యమన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, అన్నీ పాటిస్తున్నా మంచిది, కానీ ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటంటే నీవు నీ ధనమును ఆస్తిని అమ్మేసి పేదలకు ఇచ్చి లేక అమ్మేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదేమన్నా కష్టమా చెప్పండి అమ్మా, కష్టమా? ఇదేమన్నా ఇది కష్టమా? ఒకవేళ దేవుణ్ణి దర్శించడానికి టికెట్ పెట్టారనుకో, అంటే దేవుణ్ణి చూడడానికి డబ్బులు చెల్లించి కూడా వెళ్ళేటువంటి ప్రజలు ఈ రోజుల్లో ఉన్నారు. ప్రభువు నిన్ను డబ్బులు ఇచ్చి రమ్మట్లేదు, లేకపోతే నువ్వు నా సన్నిధికి రావడానికి, పరలోక రాజ్యానికి, ఆ రాజ్యానికి రావడానికి ఇన్ని లక్షల రూపాయలు నాకు ఇవ్వట్లేదు, ఇన్ని కోట్ల రూపాయలు నాకు ఇవ్వట్లేదు, ఇన్ని డబ్బులు నాకు ఇవ్వట్లేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అవన్నీ కూడా ప్రక్కన పెట్టి, అవి నీకు అడ్డుగా ఉన్నాయి, ఆ ధనము లేకపోతే ఆస్తి సంపాదన అంతా కూడా నీకు అడ్డుగా ఉన్నది, నువ్వు దేవుళ్ళు ఎదగడానికి కనుక అది అమ్మేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఈ మాట ఈ వ్యక్తికి అంత బాధగా ఉన్నదంట. దీనికంటే నేను ఎందుకు వచ్చిన గొడవ? నా డబ్బు నా ముఖ్యం, నా డబ్బు నా దేవుడు. కొంతమంది చూడు, నా డబ్బే దేవుడు, సంపాదనే దేవుడు, నా కడుపే నా దేవుడు, నా తిండే నా దేవుడు. కొంతమంది ఇలాగ ఉంటారు, భక్తి ఉండదు, ఏముండదు. ఇంకా కొంతమంది జీవితంలో ఎలా ఉంటుందంటే, నా కడుపే నా దేవుడు, లేక సంపాదనే దేవుడు, లేక నేనే నాదే, ఇంకా దేవుడు ఉండడు, ఏముండదు చాలా జీవితంలో. ఈయన అనుకున్నాడు, ఈ డబ్బే ముఖ్యం అనుకున్నాడు, ఆ డబ్బు నాకు చాలు, ఈ పరలోకం ఏమొద్దు అనుకుని వెళ్ళిపోయాడని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రియులారా, అదే మార్గంలో చూస్తే జక్కయ్య అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. జక్కయ్య అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు ఎవరో అని చెప్పి చూడాలని ఒక ప్రదేశకు వచ్చినప్పుడు, యేసు ప్రభు ఆ దారిలో వెళుతున్నప్పుడు, ఆ దారిలో వెళుతున్న సమయంలో అతను చూడాలంటే ప్రజలందరూ కూడా ఎత్తుగా ఉన్నారు, ఈ యొక్క వ్యక్తి మాత్రం పొట్టివాడిగా ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కావట్లే, వెళ్ళిపోదాం అనుకోలేదు, చూద్దామని ఇంకోసారి ఎప్పుడైనా చూద్దామని అనుకోలేదు. ఆయన ఒక చెట్టు ఎక్కేసి చెట్టు మీద నుంచి యేసు ప్రభుని చూద్దామని పైకి ఎక్కేసాడండి. ఆ చెట్టు మీదకి ఎక్కిన వ్యక్తి ఎవరంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, అంటే ఒక పన్నులు వసూలు చేసేటువంటి ఒక ఆఫీసర్. అతను మామూలు మనిషి కాదు, అతను ఒక ఆఫీసర్. అతను ఆ ఆఫీసర్ లెవెల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? భయం లేకుండా, సిగ్గుపడకుండా, అతడు సిగ్గుపడకుండా, అతని ఆశ ఏంటంటే యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. ఒక చెట్టు ఎక్కేసాడు. అనుకోవచ్చు చాలా ఉందా, అరే ఈయన కూడా దిగిపోయాడా, ఏమండే ఈయన కూడా వెళ్ళిపోయాడు, ఆఫీసర్ గారు ఈయన కూడా దేవుడిని నమ్మేసుకున్నాడు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో ఏముంది, ఈ రోజుల్లో ఉంది, ఆ రోజుల్లో కూడా ఉంది. యేసు ప్రభుని నమ్ముకుంటే అదో రకంగా చూసే రకాలు ఆ రోజుల్లో కూడా. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా, ఏదో పాపం చేసిన వాళ్ళలాగా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా, నువ్వు కూడా దిగిపోయావా అనే రకాలు ఇప్పుడేంటి, అప్పుడు కూడా ఉన్నారు. అలా అనుకుంటారనే భయం కూడా లేదు దీనికి, ఒక సిగ్గు కూడా లేదు. చెట్టు ఎక్కేసాడు, చెట్టు మీద కూర్చున్నాడు. యేసు ప్రభు వచ్చి, ఆయన వచ్చినప్పుడు ఆయన చూసేసి, ఆయన ఎవరో చూసేసి వెళ్ళిపోదాం అనుకుని ఆ యేసు ప్రభు కోసం కాచుకుని కూర్చుంటే, యేసు ప్రభు డైరెక్ట్గా అతని దగ్గరికి వచ్చి, జక్కయ్య నువ్వు కిందకి దిగు, నేను ఇంటికి నేను వస్తానని చెప్పి, నేను ఇంటికి వస్తున్నాను అన్నాడు అని చెప్పండి. వెంటనే దిగి ఆ యేసు ప్రభుని ఇంట చేర్చుకుని ఆయన ఇంట్లోకి తీసుకెళ్తే, పిల్లల ఇంటికి ఆయన తీసుకెళ్ళిన తర్వాత ఆ యేసు ప్రభు వారు ఇంటిలోకి అడుగు పెట్టగానే అతనిలో ఒక మంచి హృదయం వచ్చింది. ఏంటంటే, నేను ఇంతవరకు కూడా అక్రమంగా సంపాదించాను, నేను ఆస్తంతా కూడా అక్రమంగా సంపాదించాను. పన్ను వసూలు చేయవలసిన సమయంలో 10 రూపాయల పన్నులు వసూలు చేస్తే 100 రూపాయలు వసూలు చేసి 90 రూపాయలు తినేసి 10 రూపాయలు గవర్నమెంట్కి కట్టేవాడు. పన్ను వసూలు చేసే దిశలో అక్రమంగా సంపాదించాను. యేసుప్రభు తనలోకి వచ్చిన తర్వాత, యేసుప్రభుని వెంబడించిన తర్వాత, వెంబడిస్తున్నటువంటి యేసుప్రభుని వెంబడిస్తున్న సమయంలో ఈ ధనవంతుడు ఏం చేస్తాడంటే, నాకు ఈ డబ్బు వద్దేమొద్దు ప్రభా, ఇదంతా బీదలకు ఇచ్చేస్తున్నాను,
నేను నిన్ను వెంబడిస్తాను ప్రభు అని చెప్పి దేవుని వెంబడించడం. దేవునికి స్తోత్రం. ఇద్దరు ధనవంతుల గురించి మీకు తెలియజేస్తాను. ఒక ధనవంతుడు ఏం చేశాడంటే నాకు డబ్బే కావాలి, నాకు సంపాదనే కావాలని చెప్పి ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఏం చేస్తాడు తెలుసా, నాకు ప్రభువే కావాలి, నాకు ఇది అవసరం లేదు అని అందరికీ పనిచేసి ప్రభువుని వెంబడించాడు. ప్రియులారా, ఈ రోజున మనం ఎలాగో దేవుని వెంబడిస్తున్నాం ఒకసారి అర్థం చేసుకుందాం. వాక్య భాగంలో తెలియజేస్తుంది. ప్రియులారా, మనం ఒక్కొక్కసారి మన జీవితాల్లో ప్రభువుని వెంబడించేటప్పుడు కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు వస్తూ ఉంటాయి. అయినా ప్రభువుని వెంబడించడం మనము మానకూడదు. ఇది ఒక ఆత్మీయ ప్రయాణం, ఇది ఆత్మీయ యొక్క యాత్ర. ఈ యాత్రలో మనము ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ప్రభు సొంతం మనం ముందుకు వెళ్ళాలి. పేతురు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం ఉత్తర అంటే ప్రభువుతో మనం జీవించేటప్పుడు మనుజాశులను పక్కన పెట్టాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రభువుతో మనం జీవించేటప్పుడు ప్రభువు శ్రమ పడినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ వాక్యం తెలియజేస్తాడు. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశులను అనుసరించి నడుచుకొనక దేవునికి ఇష్టానుసారంగా జీవించాలండి. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందేటప్పుడు పాస్టర్ గారు బాప్తిసం ఇచ్చేటప్పుడు చెప్తున్నామా, ఓ పాపను రక్షించబడి ఉన్నావని నమ్ముచున్నావా? ప్రతి వారం మందిరానికి వస్తానని నిర్ణయించుకున్నావా? దేవుని కొరకే జీవిస్తానని నిర్ణయించుకుంటున్నావా? అంటే అన్నిటికి తలకి ఊపేచేస్తాం మనం. అన్నిటికి అంటాం, అన్నిటికి తలకి ఊపేస్తాం. అన్నిటికీ అలాగండి బాబు, అలాగండి అంటాం. కొన్నిసార్లు అయితే వాళ్ళకి ఏం చేయాలో చెప్పక వాళ్ళు తెలియక పాస్టర్ గారు చెప్తాడు అవునని చెప్పమంటాడు. పాస్టర్ గారు ఏమంటాడంటే చేస్తానని చెప్పమంటారు, అలాగే అంటారు. కానీ ప్రియులారా, ఆ బాప్తిసం పొందిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు బైబిల్ సంఖ్యలో పెట్టుకుని, సంఘలో లేక బ్యాగ్లో పెట్టుకుని బైబిల్ ఎట్టుకుని వచ్చేస్తుంటాం. 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాత వేయబడిన మనసాక్షిలాగా మన జీవితాలు అయిపోయి ప్రభువులో మనం ముందుకు వెళ్ళలేక లోకాశులను, మనుజాశులను అనుసరిస్తూ ఈ లోకంలో మనం ఏం చేస్తాం తెలుసా, వెనుకడుగేసేటువంటి పరిస్థితులు మనం వెళ్తూ ఉంటాం. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభువు నిన్ను ప్రేమించి, ప్రభువు నిన్ను రక్షించి, అన్ని కూడా ఆహారం ఇచ్చి, అన్ని పరిస్థితులు ఇచ్చి, ఈరోజు ఆరోగ్యం ఇచ్చి, సజీవుడిగా సజీవురాలిగా దేవుడు నిన్ను నిలబెడితే ప్రభువు మాట వింటాం మానేసి సాతాను మాటిని, సాతాను కబంధాస్తాలో జీవించేటువంటి చాలామంది విశ్వాసులు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని మాట వింటాం మానేసి దెయ్యం మాట విని దేవుని మాట ప్రకారం జీవించకుండా సాతాను మాట ప్రకారం జీవించేటువంటి చాలామంది విశ్వాసులను చూస్తూ ఉన్నాను. అన్నీ అనుభవిస్తూ ఉన్నారు. దేవుడిచ్చిన అన్నీ కూడా, దేవుడిచ్చిన ఆరోగ్యం కూడా, ఈరోజు దేవుడు సజీవుడిగా ఉంచాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ప్రతి పరిస్థితులు కూడా దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఇక మీదట మనుజాసులు అనుసరించుకొనక దేవుని ఇష్టానుసారంగా జీవించాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా దేవుడు ఏదైతే చెప్తాడో ఆయన మాట ప్రకారంగా జీవించాలి. అందుకనే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యం చేయాలంట. ప్రభువా ప్రభు ప్రభు అని ప్రార్థన చేసి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేయాలంట. ఆ వాక్యం ఉంటాడు ఏంటంటే, నా తండ్రి చెప్పిన మాట ప్రకారం ఎవడైతే చేస్తాడో వాడే పరలోక రాజ్యం చేస్తాడు. ఆ రోజులో చాలామంది వచ్చారు, ప్రభా నీకోసం అది చేశాను, ఇది చేశాను ప్రభా, నీకోసం పాటలు పాడాను ప్రభా, నీకోసం అది చేశాను ప్రభా, ఇది చేశాను ప్రభా అని చెప్పంటే నీవెవడో నాకు తెలియదు అవతల బాగుంటారండి. ఎందుకు తెలుసా వాళ్ళు చేసినంత కూడా అక్కడ అవి తప్పని చెప్పట్లేదు, కానీ అక్కడ చేసినంత కూడా అక్రమంగా చేశారు. వాళ్ళు అక్రమంగా చేశారు. ప్రభు నీ నామం దెయ్యాల వాళ్ళకి ఎట్లేదు, నేను నీ నామం స్వస్థతలు చేయలేదు నేను అంటే నువ్వెవరో నాకు తెలియదు అంటారంట. అంటే దెయ్యాలు వదలు కొట్టేసి స్వస్థతలు చేసిన వాళ్ళందరూ నువ్వెవరో నాకు తెలియదు అంటే దాని అర్థం అది కాదు. కానీ అక్రమంగా చేస్తూ ఉన్నారు. అక్రమంగా చేసేవాళ్ళు అంటున్నాడు దేవుడు, నీవెవరో నాకు తెలియదు అంటున్నాడు. అంటే వారు అక్రమంగా చేస్తూ దేవుడి మాట ప్రకారంగా చేయకుండా, అక్రమమైన మార్గంలో వెళుతూ ప్రభువారు అనేటువంటిది ఏంటంటే ప్రియులారా, వాక్యం తెలియజేయబడుతుంది. ఆ దినాలలో చాలామంది అంట ప్రభు నీ కొరకు అది చేశాను, ఇది చేశానంటే వారు క్రమమైనటువంటి పద్ధతులు వెళ్లకుండా అక్రమమైనటువంటి దారిలో వెళుతూ, క్రమమైన పద్ధతిలో వెళ్లకుండా ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అన్నాడు మీరు ఎవరు మాకు తెలియదు. అయితే అక్కడ ఏమంటాడంటే, ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు కూడా పరలోక రాజ్యము వెళ్ళడంట. ఎవరు వెళతారు? అలాంటి చదివినప్పుడు భయం వేస్తుంది. ఎవరు వెళ్తారంటే, నా తండ్రి
ఏదైతే చెప్తాడో, అంటే పరలోకపు తండ్రి ఏదైతే మీకు చెప్తాడో ఆ తండ్రి చెప్పిన మాట ప్రకారం చేసేవాడే వెళతాడంట. అందుకనే ఒక ఉదాహరణ ఉంటుంది ఏంటంటే, ఒకడు తండ్రి మాట వినంట బండ మీద పునాది కట్టాడంట, బండ మీద ఇల్లు కట్టాడంట. అది తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చేసినాయి, అయినా అది ఏమాత్రం కూడా పడిపోలేదు. దాని పాటు గొప్పది. ఇంకొకడు తండ్రి మాట వినకుండా, దేవుడి మాట వినకుండా, నా మాటే వేదవాక్కు, నేనే గొప్పని వాడు ఇసుక మీద ఇల్లు కట్టాడంట, పునాది సరిగా లేకుండా. చూడండి, సముద్రం పక్కన పిల్లలు బొమ్మరిల్లు కింద కట్టుకుంటారు. ఆ అలలు వచ్చినప్పుడు అన్నే ఏమవుతుందంటే ఆ బొమ్మరిల్లు ఒకసారి కూలిపోద్ది, కరిగిపోద్ది. అలాగే చాలామంది భక్తి జీవితాల్లో ఉన్నారు, ప్రభు మాట వింటలేదు. చాలామంది దేవుని బిడ్డలు చాలా సంఘాల్లో చూస్తే ప్రభు మాట వింటలేదు. చాలామంది ప్రభు మాట వినకుండా ఇసుక మీద కట్టేటప్పుడు పోలున్న కారణాన్ని బట్టి ప్రభు అన్నాడు, మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడు. బండ మీద నీ పునాది కడితే ప్రభు నువ్వు వెంబడించగలవు. నువ్వు సరిగా దేవుని వెంబడిస్తే నీ పునాది ఏ తుఫాన్ వచ్చినా, అలజడి వచ్చినా, ఏ ప్రమాదాలు వచ్చినా, లేకపోతే తుఫాన్లు వచ్చినా ఏమాత్రం కూడా జంకదు. భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటున్నారండి. చాలా జాగ్రత్తగా ఇది చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, బాప్తిసం పొందుతున్నారు, వెంబడిస్తున్నారు, కానీ కొద్ది కాలానికి మరలా లోకంలో కలిసిపోతున్నారు. ఏమిటంటే వారికి పునాది సరిగ్గా లేదు. ఏదో ఉద్రేకంగా బాప్తిసం పొందేస్తున్నారు, ఉద్రేకంగా ప్రభు సన్నిధికి వచ్చేస్తున్నారు. కొంతమంది ఏమో ఈ వ్యక్తి చాలా మంచోడు అనిపించుకోవడానికి, ఈ వ్యక్తి చాలా మంచిది అనిపించుకోవడానికి ప్రభు సన్నిధికి వెళ్తూ ఉన్నారు. మంచిది మంచోడు అనిపించుకున్నప్పుడు మరలా కలిసిపోతున్నారు. ఎందుకంటే వారి యొక్క హృదయం, వారికి జీవితంలో పునాది సరిగా లేక పడిపోతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు ఈ రోజున, నన్ను వెంబడించేవాడు నీ సిలువను మీరు ఎత్తుకుని వెంబడించాలి. శిష్యులు అన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించిన మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను, మిమ్మల్ని మనుషుల మధ్య విలువైనటువంటి వారిగా చేస్తాను, మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను, గొప్పవాళ్ళుగా చేస్తానంటే వెంటనే వారు అన్నీ కూడా వదిలేసి ప్రభుని వెంబడించారంట. ఈ రోజున మనం అన్నీ వదిలి వచ్చేసాం, ప్రభుని వెంబడిస్తున్నాం. మంచిదే. మనం ఏ విధంగా వెంబడిస్తున్నాం అనేటువంటి మనం జ్ఞాపం చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ఒక్క నిమిషం ఆలోచిద్దాం. నువ్వు ఏ విధంగా ప్రభుని వెంబడిస్తున్నావు? కష్టాలు వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావా? శ్రమలు వచ్చినప్పుడు నువ్వు ప్రభుని వదిలేస్తున్నావా? ప్రభు సన్నిధిలో నీ బాధల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ప్రభువుని వదిలేస్తున్నామా? ఒక్కసారి మనం జ్ఞాపం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రభు వాక్యం తెలియజేయబడు. నన్ను వెంబడించేవారు అలనాడు ప్రభు శిష్యులను చేసుకునేటప్పుడు వారు అన్నాడు, మీరన్నీ కూడా వదిలి వచ్చేయమంటే వదిలేసి వచ్చేసారు, వెంబడించారంట ప్రభుని వెంబడించారు. వారు ఆయన ఇచ్చే ప్రతిదీ కూడా అనుభవించారు. ఆయన వెంబడించిన జీవితాల్లో ప్రియులరా, నువ్వు ఆయనకు నీ జీవితం సమర్పిస్తే, నీ సిలువను ఎత్తుకుని నువ్వు వెంబడిస్తే నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఈ లోకంలో ఉన్నంతకాలంకు నీకు దీవెనలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. ప్రభు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ యుగ యుగాలు ప్రభుతో ఉంటావు. మనం ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం. 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అధిక బలం ఉంటే 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉంటాం. తర్వాత మనం చనిపోతాం. ప్రభు వచ్చి రాకడ దగ్గర అయితే ఎత్తబడతాం. అయితే మనం ఉండేది రాజ్యము వేరు, అది యుగ యుగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యంలో యుగ యుగాలు ఉండడానికి మనం తాపత్రయపడాలి, మనం ప్రయాసపడాలి. ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను వెంబడించే వాళ్ళు సిలువను ఎత్తుకుని వెంబడించాలి. ఎవరైతే వారి సిలువను వారు ఎత్తుకుంటారు, కష్టాలు శ్రమల్లో ప్రభుని వదిలిపెట్టకుండా ఉంటారో వారి దేవుడు పరలోక రాజ్యానికి వారసులు చేస్తాడు. ఒక ధనవంతుడు వచ్చాడు, ప్రభు నేను వెంబడిస్తాడు అన్నాడు. నీకు ధనమును అమ్మేసి నన్ను వెంబడించమంటే అది బాధగా ఉంది. మరొక ధనవంతుడు వచ్చాడు, ప్రభు ఎవరని చూడడానికి వచ్చాడు. ప్రభు అతన్ని పిలిచి నేను నీ ఇంటికి వస్తానని చెప్పి అన్నాడు. ప్రియులారా, ప్రభువుని వెంబడించాడు. వెంబడిస్తున్న సమయంలో అవన్నీ కూడా అక్రమ సంపాదన చేస్తున్నాను నేను, ఇది కరెక్ట్ కదా అనుకున్నాడు. వదిలిపెట్టి ప్రభులు ఎదిగాడు, పరలోక రాజ్యానికి వారసులు అయ్యాడు. ఈ రోజున మనము అన్ని కూడా వదులుకుని మన జీవితాల్లో ప్రభుని వెంబడిస్తున్నాం. ఈ రోజున ప్రభు సన్నిధికి వచ్చాం. మన జీవితాలు ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఏ విధంగా వెంబడిస్తున్నాం? మధ్యలో ఆగిపోతున్నామా? మనం మధ్యలో ఆగిపోతున్నామా? కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని ఆగిపోతున్నామా? ఒకసారి గమనించుదాం, ఆలోచించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను వెంబడించేటువంటి వారికి మమ్మల్ని చేసినందుకు నీ స్తోత్రాలు దేవా అని ప్రార్థన చేసుకుందాం.